వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఇక డీటెయిల్స్ లోకి వెళితే జయ జయ హే తెలంగాణను రాష్ట్ర గీతంగా గుర్తించడం సంతోషకరమని శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. కానీ దీనికి ఆంధ్ర వ్యక్తి మ్యూజిక్ అందించడంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ అస్తిత్వం కోసమే పోరాటం జరిగిందని, మన దగ్గర మ్యూజిక్ డైరెక్టర్లే లేనట్లుగా కీరవాణిని తీసుకొచ్చారని విమర్శించారు. ఈ విషయంపై సర్వత్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే సమయంలో కీరవాణి అంటే తమకు సంపూర్ణ గౌరవం ఉందని కవిత స్పష్టం చేశారు. మాట్లాడుతూ గవర్నర్ గారు తెలంగాణ అనేది ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదు, అది ఒక భావోద్వేగం, పోరాటానికి, స్థిరత్వానికి, దృఢ సంకల్పానికి ఒక గుర్తుగా ఉంది అని చెప్పి చాలా మంచి మాటలతోని ప్రారంభించినారు అధ్యక్ష. అది చెప్తూ అట్లానే మన సంస్కృతి, చరిత్ర, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా కలుపుకొని ఒక విజన్తో ముందుకు పోతా ఉన్నామని చెప్పారు అధ్యక్ష. అవి చెప్తూ ఒక మాట ఏమంటారంటే అధ్యక్ష, మనం జయ జయ హే తెలంగాణ జననీ జనకేతనం అనేది అధికారిక గానంగా స్వీకరించామని చెప్పారు. సంతోషం అధ్యక్ష, తెలంగాణ కవి రాసినటువంటి పాట స్వీకరించడం అందరికీ సంతోషం. కానీ దానికి ఒక ఆంధ్ర ఆయన మరి మ్యూజిక్ డైరెక్టర్ ఏందన్నది ఎవరికి కూడా అర్థం కానటువంటి విషయం అధ్యక్ష. తెలంగాణ ప్రాంతం యొక్క అస్తిత్వం కోసమే పోరాటం జరిగింది. దానికి మరి మన దగ్గర మ్యూజిక్ డైరెక్టర్లే లేనట్టుగా ఒక కీరవాణి గారిని తీసుకొచ్చి దానికి మ్యూజిక్ డైరెక్షన్ అన్నది చాలా సోషల్ మీడియాలో, మాధ్యమాల్లో అంతటా కూడా అభ్యంతరం వ్యక్తమవుతున్నటువంటి. నిన్న మాట్లాడుతూ గవర్నర్ గారు తెలంగాణ అనేది ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదు, అది ఒక భావోద్వేగం, పోరాటానికి, స్థిరత్వానికి, దృఢ సంకల్పానికి ఒక గుర్తుగా ఉంది అని చెప్పి చాలా మంచి మాటలతోని ప్రారంభించి